మహిళలపై అత్యాచారాలు ఖండిస్తున్నాం. మహిళలకి భద్రత కల్పించాలి. ఇటువంటి రేపు జరగకుండా చూడాలి. మహిళలకు భద్రత కల్పించాలి. అయ్యా, ఇది విశాఖపట్నంలో దుర్దినం. ఎందుకంటే ఏ విధమైనటువంటి అన్నం పుణ్యం ఎరుగునటువంటి ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసగించి ఆవిడపై జరిగిన ఈ గ్యాంగ్ రేప్ అన్నది చాలా అమానుషం. అసలు స్త్రీలకు రక్షణ లేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దోషులు ఎవరైనా ఎంతటి వారైనా తక్షణం వారి మీద చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని, సత్వర న్యాయం వారికి జరగాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమం ద్వారా విశాఖపట్నం బార్ అసోసియేషన్ వాళ్ళని కోరుకుంటూ ఉన్నాం. వాళ్ళని కూడా ఈ విధమైనటువంటి ఏ విధమైనటువంటి దాపరికం లేకుండా అందరి పేర్లు కూడా ఎవరైతే నిజమైనటువంటి కల్ప్రిట్స్ ఉన్నారో, ఎవరైతే నిజమైనటువంటి ముద్దాయిలు ఉన్నారో వారందరి పేర్లు వాళ్ళు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ ద్వారా కనుక్కొని మీడియాకే కాదు ప్రజలకు కూడాను అది తెలియజేసి వారిపై జరుగుతున్నటువంటి యాక్షన్ ఏంటనేది కూడా పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ వారు కానీ ఈ దర్యాప్తు జరిపించి తక్షణమే చేయాలని కూడా మా తాలూకా డిమాండ్. న్యాయ విద్యార్థి లేకపోతే మామూలు వ్యక్తి అనేది కాదు. ఎవరైనా ఒక స్త్రీపై అమానుషమైనటువంటి చర్య ఎవరైనా ఖండించవలసిందే. దానికి తక్షణం కఠిన శిక్షలు విధించవలసిందే. వారిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి రోజు ఈ న్యాయ విద్యార్థిని జరిగిన అన్యాయాన్ని అందరం కూడా ఖండిస్తున్నాము. అంటే ఇక్కడ న్యాయ విద్యార్థులనే కాదు, ఒక మహిళకి జరిగిన అన్యాయం ఎక్కడ చూసినా ఎన్నో యాక్ట్లు వస్తున్నాయి, ఎన్నో చట్టాలు వచ్చాయి, కోర్టులు వస్తున్నాయి, కానీ ఇంకా మహిళలకి వివక్ష జరుగుతోంది, మహిళలకి అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పాలి. ఈ విధంగా జరిగిన ఈ అన్యాయానికి మేమందరం బార్ అసోసియేషన్లో సీనియర్స్ అందరూ కూడా డిసైడ్ అయ్యారు అటువంటి ముద్దాయిలకి బెయిల్ పెట్టకూడదని, అలాగే వాళ్ళకి శిక్ష కూడా తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి తొందరగా కూడా వారికి శిక్ష వేస్తేనే నెక్స్ట్ జనరేషన్కి అందరికీ కూడా కనువిప్పుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రొఫెషనల్ కాలేజెస్ అన్నీ కూడా కొంచెం ఎలూఫ్గా ఉండడం వలన, అలాగే వాట్సాప్లో ఈ వచ్చే ఇవి ఒక అశ్లీలత దృశ్యాలు వాటి వల్ల కూడా ఇవి ఎక్కువ జరుగుతాయి. కనుక గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ గారు కూడా ఇమీడియట్గా గవర్నమెంట్ వాట్సాప్లో వాటిలో వచ్చి అంటే మీడియాలో వచ్చి కూడా ఖండించాలి. వాళ్ళు ఆపించి ఎక్కడ ఏదైనా అశ్లీలత కనుక వస్తే కనుక వారి మీద ఇప్పుడు ఎలాగో శిక్ష చట్టం ప్రకారం ఒక శిక్ష తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అలాగే మహిళలకి కావాల్సిన భద్రత కూడా కల్పించాలి. అంటే ఇక్కడ చదువుకున్న మహిళ చదువుకున్న మహిళలు కాదు, మహిళే. ఎందుకంటే మహిళ యొక్క నిస్సహాయతని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. కనుక ఇటువంటి కేసుల్లో ముఖ్యంగా గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారు మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మహిళలకి ముఖ్యంగా కాలేజెస్ స్కూల్ లెవెల్లోంచి కూడా 10 ఏళ్ల మహిళల దగ్గర చిన్నపిల్లల దగ్గర కూడా వారికి కూడా రక్షణ కల్పించాలి. స్కూల్స్, కాలేజెస్, ఆఫీసెస్ ఎక్కడున్నా కూడా మహిళలు వాళ్ళకి రక్షణ కల్పించి, వాళ్ళకి ముఖ్యంగా ఈ ఆఫీసెస్ కొన్ని కాలేజెస్ అవి ఎలూఫ్గా ఉన్నాయి మన సిటీ లిమిట్స్కి, అలాంటి చోట కొంచెం ఎక్కువ రక్షణ కల్పించి భద్రత కల్పిస్తే కానీ మనం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు సంఘటన చాలా విచారకరమైన విషయం. ఈ న్యాయ విద్యార్థికి జరిగిన ఈ యొక్క విషయాన్ని అయితే మేము చాలా ఖండిస్తున్నాము. బార్ అసోసియేషన్ అంతా కలిపి ఒక సర్క్యులర్ కూడా మేము పాస్ చేశాము. ఎటువంటి బెయిల్స్ కూడా అబ్బాయికి వేయకూడదని, ఆ అక్యూజర్స్కి ఎవరు సపోర్ట్ అని మేమందరం పిలుపునిచ్చాము. అలాగే ఈ కేసును సుమోటోగా తీసుకొని జడ్జెస్ కూడా సత్వర న్యాయం చేసి ఎవరైతే ఆ అమ్మాయి ఉన్నారో ఆ అమ్మాయికి బాధితురాలికి త్వరగా సత్వర న్యాయం కల్పించాలని కోరుతున్నాం. అలాగే 0 FIR ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఈ రకంగా బాధపడుతున్న వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి మీరు కానీ న్యాయాన్ని కోరినట్టయితే న్యాయం మీకు చేరుగా ఉంది. అలాగే మీ యొక్క ఇప్పుడు కొత్తగా వచ్చిన సెక్షన్లు ఏవైతే ఉన్నాయో BNS ఇవన్నీ చూడ చాలా కఠినమైన సెక్షన్ ఇవి చాలా పనిష్మెంట్లు చాలా త్వరగాను అవుతాయి. అలాగే మీ యొక్క బాధ ఏదైతే ఉందో చట్టపరంగా తీసుకురండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా ఎవరైతే అక్యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేలాగా మేమైతే ప్రయత్నిస్తాం.
జరిగిన సంఘటన నిజంగానూ లా విద్యార్థులే ఒక లా విద్యార్థిని భయం జంకు బంకు లేకుండాను ఈ విధంగా చేయడం అనేది తీవ్రంగా మనస్తాపానికి చెందవలసిన విషయం. రేపటి రోజు ఆడపిల్లల్ని సొసైటీలోకి పంపించాలంటే భయంకరమైన వాతావరణం ఉంది ఈరోజు. కాబట్టి ఆడపిల్లలు కూడా తమంతటా తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూర్తిగా తీసుకొని ప్రీ మ్యారిటల్ సెక్స్ని అవాయిడ్ చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విశాఖపట్నం ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్గా ఎదుగుతున్న విశాఖపట్నంలో ఇటువంటి దుర్చర్య చరవను చాలా అమానుషం. పోలీసు వారు అయితే కఠిన సెక్షన్స్ పెట్టారు. బిఎన్ఎస్ కొత్త చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా సెక్షన్ 67 పెట్టారు, అలాగే 69 పెట్టారు, అలాగే సెక్షన్ 72 పెట్టారు, 75 పెట్టారు, 77 పెట్టారు. అలాగే ఐటీ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం 2000 పెట్టిన యాక్ట్ ప్రకారంగా అందులో 67A కూడా పెట్టారు. దాని ద్వారా ఏమవుతుందంటే కఠినమైన చర్య ఉంటుంది. మినిమం 20 years శిక్ష పడడానికి అవకాశం ఉంది కాబట్టి కఠినమైన సెక్షన్లు పెట్టారు. ఆ విధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ అయితే చేశారు ఆల్రెడీ. కానీ వాళ్ళకి ఏ విధమైన బెయిల్ ఎవరు కూడా పెట్టకూడదని చెప్పేసి మా న్యాయవాదులకు అందరికీ కూడా మేము తెలుస్తున్నాం. మేము ఇక్కడ అందరికీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా మేము బెయిల్ పెట్టము. ఎందుకంటే ఒక లా విద్యార్థి, అలాగే స్టూడెంట్స్ కూడా లా విద్యార్థులే, కానీ ఇటువంటి అమానుష్యాన్ని పాల్పడడం తప్పు అని వాళ్ళు తెలిసి కూడా చేశారు. కాబట్టి ఇది సంఘ విద్రోహ చర్య కాబట్టి తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళు రిలీజ్ చేయకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా మా ప్రెసిడెంట్ గారు, మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళకి బెయిల్ పెట్టడానికి అయితే మేమైతే సిద్ధంగా లేము. కావున ఈ విధంగా ఆ అమ్మాయికి మేము ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురావాలన్నాం, కానీ వాళ్ళ కుటుంబానికి మా వంతుగా మేము సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. న్యాయపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని విధాలుగా కూడా మేము సహాయం చేయడానికి మేము ముందుకు వస్తాం. అనేక దుర్బుద్ధి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఆలోచనలు కానివ్వండి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్లో అశ్లీల దృశ్యాలు ప్రసారం చేయకూడదు. అంతేకాకుండా ప్రతి కాలేజీలోనూ హై స్కూల్లోనూ కూడా ఆడపిల్లలకు కానివ్వండి మగపిల్లలకు కానివ్వండి కౌన్సిలింగ్ క్లాసెస్ కండక్ట్ చేయాలి. ఒక ఆడపిల్ల పైకి వెళ్తే ఎలా ఉండాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది కూడా వాళ్ళకి తెలియచెప్పాలి. అలాగే మగపిల్లలకు కూడా ఆడపిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఎలా గౌరవించాలి అన్నది కూడా మనం కాలేజీ స్థాయిలోనూ హై స్కూల్ స్థాయిలోనూ వాళ్ళకి నేర్పించాలి. ఇది గవర్నమెంట్ ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి దాని గురించి ఆలోచించాలని చెప్పేసి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎవరైతే ఉన్నారో ఎవరైతే తప్పు చేశారో వారికి బెయిల్ పెట్టమని మీరు చెప్తున్నారు. అదేవిధంగా బాధిత మహిళలు ఎవరైనా కూడా మీ లాయర్లు అందరూ కూడా బాధిత మహిళల తరఫు నుంచి ఏ విధంగా పోరాడే అవకాశం ఉందంట సార్? ఇక్కడ దీని కంటిన్యూ సార్, లా విద్యార్థిని కాబట్టి మీరు అంతా యాక్ట్ నిర్ణయం తీసుకున్నారు. జనరల్ మహిళలపై కూడా జరుగుతుంది. మంచి ప్రశ్న అడిగారు. లా విద్యార్థి అన్నంత మాత్రాన మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం లేదు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, కొన్ని రోజుల కింద, కొన్ని నెలల కిందట కలకత్తాలో ఒక స్టాఫ్ నర్సు, ఒక డాక్టర్ వాళ్ళ మీద అత్యాచారం జరిగినప్పుడు కూడా మేము ఈ విధంగానే మేము ఇక్కడ సమావేశమయ్యాము, నిరసన తెలియజేశాం, వాళ్ళకి అండగా ఉన్నాం. ఎన్నో ర్యాలీలు నిర్వహించడం కూడా జరిగింది. లా విద్యార్థి అని మేము చేయట్లేదు. ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. న్యాయ విద్యార్థి కానివ్వండి, మెడికల్ కానివ్వండి, ఏ విద్యార్థికి కూడా, ఏ ఆడదానికి కూడా అన్యాయం జరగకూడదు. ఆడదానికి అన్యాయం జరగకుండా కాపాడాలి. అది ప్రభుత్వ బాధ్యత. చట్టం మార్చాలి. ఆడపిల్లలకి స్కూల్లోనూ కాలేజీల్లోనూ ఎడ్యుకేషన్లోనూ వాళ్ళకి ఇదొక సబ్జెక్టుగా పెట్టి వాళ్ళకి జాగ్రత్తలు తెలియజేయాలి. అది మా డిమాండ్. ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్ల ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. We want justice. We want justice. We want justice. We want justice. మహిళలపై అత్యాచారాలు ఖండించండి. మహిళలపై అత్యాచారాలు ఖండించండి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి.